కుంభరాశి వారికి కర్మ ఫలితం తీరనుంది. ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండటం వలన మీ యొక్క కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఫలితం అనేది మీకు ఇప్పటి నుంచి తీరబోతుంది. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైతే ఈ కర్మల పాలు చేశారో, ఎవరైతే మీ యొక్క చెడును కోరుకున్నారో, ఎవరైతే మీ చేత వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి వేయి కళ్ళతో ఎదురు చూశారో, ఎవరైతే మీరు ఎప్పుడు కుటుంబంలో గొడవలు పెట్టుకుంటా ఉండి ఎప్పుడూ కూడా తిట్టుకుంటూ అలాగే అనారోగ్య సమస్యలతో మీరు నరకం అనుభవించాలని చెప్పేసి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటున్నారో, అలా మీ యొక్క ఈ అన్ని రకాల ఏ చెడైతే మీకు జరిగితే సంతోషపడితే పండుగ చేసుకుందామని చెప్పి ఎదురు చూస్తున్నారో వాళ్లకు ఇప్పటి నుంచి అంటే అదే అంటారు చూడండి, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అన్నట్లుగా మీరు మీ యొక్క చెడును ఎవరైతే కోరుకున్నారో, మీ యొక్క పతనాన్ని మీ యొక్క నాశనాన్ని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళే ఇప్పుడు నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది రాబోతుందన్నమాట. దైవానుగ్రహం అనేది చాలా చాలా గొప్పది. ఎందుకంటే కుంభరాశి వారు చాలా చాలా తెలివైనటువంటి వారు, అలాగే మంచివారు. వీరేంటంటే ఎప్పుడూ కూడా వీరి లైఫ్ ఏంటి, వీరి జీవితం ఏంటి, వీరి పిల్లలేంటి, వీరి భర్త ఏంటి, లేదా వీరి భార్య ఏంటి, వీరి కుటుంబం ఏంటి, మనం ఎట్లాగైనా కష్టపడి ఒక రూపాయి సంపాదించుకుందాం, మనం కుదిరితే ఎవరికైనా కాస్తో కూస్తో సహాయం చేద్దాం, లేదంటే సైలెంట్గా ఉందాము అని చెప్పేసి ఇలాంటి మైండ్ సెట్ని కలిగి ఉంటారు. వాళ్ళకి బాధలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా కడుపులో దాచుకొని పైకి మాత్రం సైలెంట్గా ఉంటారనమాట. కానీ పరిస్థితులు అంటే అదే అంటారు చూడండి, ఈ రోజుల్లో మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా కూడా తప్పే. మనం మాట్లాడకుండా ఎవరి కర్మలు వాళ్ళలే అని చెప్పేసి మనం ఎంత సైలెంట్గా ఉంటున్నా కూడా మనకి గ్రహాలైతే ఎలాగైతే ఒక్కొక్కసారి వ్యతిరేకంగా మారుతూ ఉంటాయో అలాగే మన చుట్టూతో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారంటే మనము నోటిని గట్టిగా మూసుకొని ఉన్నా కూడా వాళ్ళు నోర్లు తెరిపిస్తారనమాట. అలాంటి శక్తి అనేది కొన్ని నోళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అలాంటి వారిని ఎందుకు మీరు పట్టించుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరు మీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోవాలి. ఎదుటివారు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మీకు తెలుసు. అంటే మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు, అలాగే మీ యొక్క చెడును ఎవరు కోరుకుంటున్నారు అనేది కూడా మీకు తెలుసు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటనేది కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి మనం అంచనా వేయగలుగుతాము. అలాంటి వాళ్ళు పైకి ఎంత నటించి మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ అసలు రూపాలు ఏంటి అనేది అంటే మన యొక్క చెడు కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. వాళ్ళేంటంటే పైకి మేము చాలా మంచి వాళ్ళం, మేము ఎంతైనా చేస్తాము, ఎంత త్యాగాలైనా చేస్తామంటారు. కానీ అవతల వాళ్ళకి చిన్న ఇబ్బంది కలిగినా కూడా ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయటానికి కూడా వాళ్ళు వెనకాడరు అనమాట. అంటే వాళ్ళకి అంత ముఖ్యము. పైకి అంటే వీళ్ళ మాటలు ఏంటి, వీళ్ళ మనస్తత్వం ఏంటి అనేది కుంభరాశి వారికి ఎంతగానో అనుభవం అయిందనమాట. వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళు అవకాశవాదులు, ఏదైనా సరే మాటల్లో తప్ప ఎక్కడా కూడా వీళ్ళకి ప్రేమానురాగాలు ఉండవు. ఏదైనా సరే అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేటటువంటి మనుషులు అన్న సంగతి మీకు తెలుసు. తెలిసినప్పుడు అలాంటి మనుషుల మధ్యలోనే మనం బ్రతకాల్సినటువంటి పరిస్థితి మనకు కొన్నిసార్లు వస్తూ ఉంటుందన్నమాట. అలాంటి మనుషులు ఎంత రెచ్చగొట్టినా, ఎంత చేసినా నోరు తెరుస్తున్నారు అంటే వాళ్ళ కింద మీరు ఓడిపోతున్నారు అని అర్థము. అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే తిరిగే కాలు తిట్టే నోరు ఆగదు అంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ మనస్తత్వం వాళ్ళది అలాగే ఉంటుంది, వాళ్ళు మారరు. కానీ వాళ్ళ కింద మీరు వెళ్ళిపోయి వాళ్ళ యొక్క మాటలను బట్టి ప్రతి దానికి మీరు రియాక్ట్ అయిపోతూ ఉంటే ఇక్కడ కుంగిపోతుంది మీ ఆరోగ్యము, మీ లైఫు, మీ జీవితం ఆల్రెడీ ఎంతగానో చెడిపోయి ఉంది. కానీ ఇంకా అలాంటి వాళ్ళకి మీరేంటంటే మీరే వెళ్ళి బలైపోతున్నారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవాలా, ఎంత రెచ్చగొడితే మాత్రం రెచ్చిపోవాలా అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు మీరు ఎంత కోల్పోయారో అన్నది మీకు బాగా తెలిసిందే. అలాంటి వ్యక్తుల వల్ల మీరు ఎంతగానో మీ జీవితంలో మీ యొక్క ఆనందాలను, మీ యొక్క సంతోషాలను, మీ యొక్క ఆశలను, మీ యొక్క కోరికలను, మీ యొక్క కలలను అన్నీ చంపుకొని బ్రతికున్నటువంటి జీవచ్ఛవాల్లాగా బ్రతుకుతూ ఉంటున్నారు. ఇలాంటి బ్రతుకును కూడా చూడలేక
కళ్ళల్లో నిప్పులు పోసుకొని మీ యొక్క పతనాన్ని కోరుకొని మీ మీద ఎంతగానో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ అది నిజానిజాలేంటనేది మీ మనసుకు తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు దయచేసి ఆహారంగా మారమాకండి. ఇలాంటి వాళ్ళు అని తెలిసినప్పుడు మీరు వాళ్ళకి అనుకూలంగా మారితే అలాంటి వాళ్ళని గెలిపిస్తున్నట్లు, మీరు ఓడిపోతున్నట్లే లెక్క అవుతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మార్చుకునేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యండి. ఇక్కడ మీకు ఎంత చెప్పింది ఎందుకు అంటే మీరు మారటం కోసం. ముందు మీరు మారి మీరు బాగుండాలి. అంటే మన చెడును ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళ ముందలే మంచిగా ఉండి చూపించాలి. మనం సంతోషంగా ఉండి చూపించాలి, ఆనందంగా ఉండి చూపించాలి. వాళ్ళు ఎన్ని రకాల పన్నాగాలు పన్నినప్పటికీ కూడా ఆ వలలో మనం చిక్కకుండా ఉండాలి. అలాంటి వాళ్ళకి అవకాశానికి మనము అది దారులు వేస్తున్నట్లుగా మనం ఎప్పుడు కూడా వాళ్ళకు దొరకకుండా ఉండాలి. ఇలాంటివి మీరు చేసుకోగలిగినప్పుడే వాళ్ళ యొక్క పతనం ఏదైతే ఉందో అక్కడి నుంచే మొదలవుతుందన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. మీరు మానసికంగా అంటే మనకు ఎప్పుడైనా సరే బలము మన యొక్క ఏదైనా సరే మన మనసులో నుంచి వచ్చిద్ది. మనిషికి నిజమైనటువంటి శత్రువులు మన చుట్టూతా ఉన్నప్పటికీ కూడా అసలైన శత్రువు ఎవరంటే మన మనసు అన్నమాట. మన మనసును మనము ప్రశాంతంగా ఉంచుకోలేనన్నాళ్ళు మనమేంటంటే శత్రువులకు మనమేంటంటే ఇక మనము అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతోటి, మానసిక సమస్యలతోటి మన యొక్క ఓటమిని మనమే వాళ్ళకు అందిస్తున్నాము. అలాంటి వాళ్ళకి అందించి వాళ్ళ దృష్టిలో అంటే ఎవరైతే చెడ్డవారుగా ఉంటారో వాళ్ళు పుణ్యాత్ములుగా, అన్నీ మంచి చెడు ఆలోచించేటటువంటి మీరు పాపాత్ముల చేతే పాపాత్ములుగా అనిపించుకునేటటువంటి దుస్థితి అనేది మీరే చేసుకుంటున్నారన్నమాట. అంటే ఏదైనా సరే చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉండాలి. ఏది కూడా పట్టించుకోకూడదు. ప్రతీది కూడా మనసుకు తీసుకోకూడదు. ఏదైనా సరే బంధాలు కావచ్చు, బంధుత్వాలు కావచ్చు, అది రక్త సంబంధమైన, కడుపున పుట్టినటువంటి బిడ్డలతోనైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా సరేనండి, మనం పోతుంటే మనతో పాటు ఎవ్వరూ కూడా తోడుగా రారు. వచ్చేటప్పుడు ఒక్కలమే, అలాగే వెళ్ళిపోయేటప్పుడు ఒక్కలమే. సంపాదించిన రూపాయి అనేది మధ్యలో అవసరానికి మాత్రమే. వచ్చేటప్పుడు ఒక రూపాయి తెచ్చేది లేదు, పోయేటప్పుడు ఒక రూపాయి తీసుకెళ్లేది లేదు. అలాగే ప్రతీది కూడా ఏంటంటే మనకన్నా విలువైంది ఈ భూమి మీద మరొకటి లేదనమాట. బాధ్యతలు, బంధాలు అది ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే చూసుకోవాలి. అంతేకాని వాళ్ళ కోసము అంటే ఇక మన పిల్లలు, మన కుటుంబము, వాళ్ళ భవిష్యత్తు అని చెప్పేసేసి మనల్ని మనం పతనం చేసుకునే అంతగా మనం ఇది చేసుకుంటే చివరికి ఆ పిల్లలే మనల్ని చూడనటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. ఇలాంటి శత్రువులతో పాపాత్ములం అనిపించుకోవాల్సినటువంటి దుస్థితి అనేది వచ్చిద్దనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు చెడ్డవాళ్ళు ఎప్పుడూ కూడా బాగుంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కానీ మంచి వాళ్ళకే ఎందుకు ఎప్పుడు కూడా ఇలాంటి బాధలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? అలాంటి చెడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళు కనీసం వాళ్ళ కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని కానీ, కుటుంబాలను కానీ వాళ్ళు ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు ఒక లిమిట్తో చూసుకుంటారనమాట. అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. తర్వాతే పిల్లలైనా ఎవరైనా సరే అట్లాగా తమను తాము ఎక్కువగా ప్రేమించుకుంటూ, తమను తాము జాగ్రత్తగా చూసుకుంటూ, తమ యొక్క అవసరాలను తీర్చుకుంటూ అట్లాగా తమకు తాము ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఏది పట్టించుకోకుండా ఏది జరిగినా కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా ఎక్కడా కూడా దేనికి చెలించినటువంటి రాయి లాంటి మనస్తత్వంతో, అంటే పిల్లలు ఉన్నా పోయినా కూడా వాళ్ళకి అనవసరమే, వాళ్ళ ముందల ఏమి జరిగినా కూడా వాళ్ళు ఎక్కడా కూడా మనసుకు తీసుకోరు, కేవలం తీసుకున్నాము అని మాత్రమే చెబుతారు. అలాగా తినలేదని
ప్రేమలు లేకపోయినా హద్దులు ఉన్న ప్రేమకి హద్దులు లేని ప్రేమలు ఉన్నాయని ఇట్లా ప్రతిదీ కూడా మాటల రూపంలో కోటలు దాటేటట్లుగా చెప్తారు. కానీ నిజానికి వాళ్ళని మాత్రమే వాళ్ళు ప్రేమించుకుంటూ ఉంటారనమాట. కాబట్టే వాళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటున్నారు. ఈ ఈ పాపాత్ములు అనిపించుకునేటటువంటి ఈ పిచ్చి వాళ్ళు, ఈ మంచి వాళ్ళు ఏంటంటే పిల్లల కోసం మనం ఎంతైనా చేయాలి, మనల్ని మనం కోల్పోయినా పర్వాలే, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మితిమించినటువంటి భారాలను నెత్తి మీద వేసుకొని వాటి గురించి ఆలోచించి డబ్బు యాడ్ నుంచి తీసుకురావాలా, ఏం చెయ్యాలా అని చెప్పేసి రేత్రింపగుళ్ళు నిద్రలు లేకుండా ఆలోచించి సరైన తిండి తినాల్సినటువంటి వయసులో తినకుండా రోగాలను తెచ్చుకొని చివరికి తినే టైంలో తినటానికి లేకుండా ఇట్లాగ పాపాత్ములుగా మారుతున్నారనమాట. కానీ ఇక్కడ నిజమనేది ఇక్కడ మీకు అర్థమై ఉంటుందండి. ఎవరైతే పుణ్యాత్ములో వాళ్ళు పాపాత్ములుగా పిలువబడుతున్నారు ఈ కలికాలంలో పాపాత్ములు పుణ్యాత్ములుగా, పుణ్యాత్ములు పాపాత్ములుగా పిలువబడుతుంటున్నారనమాట. కాబట్టి దయచేసి అలాంటి అవకాశము ఎలాంటి పాపాత్ములకు కూడా ఇవ్వొద్దు. ఈ కుంభరాశి వారు మీరు ఎంత మంచివారు, ఎంత కష్టజీవులు అనేది మీకు తెలుసు. మీరు మీ యొక్క మనసును అదుపులో పెట్టుకొని చుట్టూతా ఉన్నటువంటి పరిస్థితులకు మీరు లోబడకుండా ఉంటే మీరు కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారు. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. బలహీనమైనటువంటి మనస్సును మీరు తీసేసుకోండి. మీ మనస్సును కూడా బలంగా దృఢంగా ఉంచుకోండి. మీరు కూడా కొన్ని హద్దులు పెట్టుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం ఇప్పటి నుంచైనా సరే, మీకు కావలసినటువంటి అవసరాలు మీరు తీర్చుకోవటం, మీరు తినాలనుకున్నవి మీరు తినటము, అంటే ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉంటే అది ఆలోచించుకోండి. కానీ బాగున్న వాళ్ళు అలాంటి పరిస్థితి తెచ్చుకోమాకండి. అట్లా సంతోషంగా జీవితం అనేది ఉండేది ఈ భూమి మీద 4 రోజులు. బ్రతికిన 4 రోజులు జీవితాన్ని నరకం చేసుకోవద్దు. నరకం చేసుకొని మన పతనాన్ని ఎవరైతే కోరుకుంటూ ఉంటున్నారో అలాంటి వాళ్లకు పండుగ అనేది చేయొద్దనమాట. ఇలా మీరు ఎవ్వరి చెడును మీరు కోరుకోరు. కానీ మీ చుట్టూతా ఉన్నటువంటి చెడ్డ మనుషుల వల్ల మీరు కూడా చెడుగా ప్రచారం అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలా ప్రచారం చేస్తూ ఉంటారనమాట. మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క అనారోగ్య సమస్యలని, మీ యొక్క బాధలను వాళ్ళు అసలు మీ యొక్క జీవితాన్నే పట్టించుకోరు. ఎంతసేపటికి వాళ్ళది లోకం వాళ్ళది. ఎంతసేపటికి అలాంటి మనుషుల మధ్య మీరు బతుకుతూ ఉంటున్నారు. అలాంటి మనుషుల మధ్య బ్రతికినప్పుడు మీ మనసు అనేది ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కానీ దైవం అనేవాళ్ళు ఒకటి ఉంటుంది. కర్మ అంటే దైవం వదిలిపెట్టిన కర్మ అనేది ఒకటి ఉంటుంది, చూసారా? ఆ కర్మ అనేది మనిషిని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. మంచి చేసిన వాళ్ళకు మంచి ఇచ్చేదాకా, చెడు చేసినటువంటి వాళ్ళకు చెడు ఇచ్చేదాకా దేవుడన్నా మర్చిపోతాడేమో కానీ కర్మ మాత్రం మర్చిపోదంట. కాకపోతే దాని యొక్క పని అనేది కాస్త నిదానంగా ఉంటుంది. నిదానంగా ఉన్నప్పటికీ కూడా కర్మ దాని డ్యూటీ అది చేసిద్ది. ఎవరైతే మీ చెడును, మీ పతనాన్ని కోరుకున్నారో, ఎవరైతే స్వార్థంతో బతుకుతూ ఉంటున్నారో, ప్రేమలు లేకపోయినా ప్రేమలు ఉన్నాయని నటిస్తూ, ఎవరైతే మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దెబ్బ తీసింది కాక ఇంకా దెబ్బతీసి మీ యొక్క చావు కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ కళ్ళెదురుగానే వాళ్ళు పతనమయ్యేటటువంటి రోజులు రాబోతున్నాయి. ఖచ్చితంగా వస్తాయి. అది మీరు కూడా చూస్తారనమాట. ఎప్పుడూ కూడా మన చెడును అంటే మనల్ని ఎవరైతే అంతం చేయాలని చూసినా అలాంటి వారిని కూడా వాళ్ళకి ఏదన్నా అంటే కీడు జరగాలి, లేకపోతే ఏదన్నా కీడు తలపెట్టాలని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే ఆ డ్యూటీ అంతా కూడా పైన భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రత్యేకించి మనం చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. అంతా కూడా ఆటోమేటిక్గా అవే జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అలాంటి దుష్ట మనుషుల నుంచి మీ చుట్టూతా ఉన్న వాళ్ళ గురించి దయచేసి మీరు ఆలోచించి, ఇప్పటికే మీరు ఎన్నో కోల్పోయారు కుంభరాశి వాళ్ళు. మీ యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆయుష్ని, మీ యొక్క యవ్వనాన్ని, మీ యొక్క డబ్బుని, మీ యొక్క కలల్ని అన్నిటినీ ఇట్లా చాలా కోల్పోయారు. ఇక చివరికి ఏదో కాస్తో కూస్తో మిగిలింది.
కనీసం దాన్నైనా సరే మీకోసం మీరు బ్రతకండి. మీరు సంతోషంగా ఉండండి. ఇక అది కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి కానుకగా ఇచ్చి చివరికి మీరు పాపాత్ముల చేత పాపాత్ములుగా అనిపించుకోవద్దు. వాళ్ళు కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా తీరబోతుందండి. వాళ్ళకి భగవంతుడనేవాడు ఖచ్చితంగా చూసుకుంటాడు. కాకపోతే మీరు పట్టించుకోకుండా ఉండటం ఒక్కటే పరిష్కారము. భగవంతుడు అన్నీ చూసుకుంటా ఉంటాడు. తప్పు చేసిన అవతలి వాళ్ళు అంటే ఏదన్నా తిట్టినా, శాపాలు పెట్టినా, ఎన్ని చేసినా దయచేసి మీరు నోరు తెరవకుండా ఉండండి. ఆటోమేటిక్‌గా జరగాల్సినయన్నీ కూడా అవే జరిగిపోతూ ఉంటాయన్నమాట. అప్పటి నుంచి వాళ్ళ పతనం అనేది మొదలవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు మీరు చేయాల్సిందేంటంటే, మీ పని మీద మీరు దృష్టి పెట్టుకోండి. ఇప్పటి నుంచైనా మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ, మిమ్మల్ని మీరు పట్టించుకుంటూ, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ, మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. కాస్త ధ్యానం చేసుకోండి. ప్రశాంతంగా తెల్లవారుజామున నిద్రలేచి, కళ్ళు మూసుకొని, శ్వాసను గమనిస్తూ, ప్రశాంతమైనటువంటి మనసుతోటి చక్కగా ధ్యానం అనేది చేసుకోండి. అలా ధ్యానం చేసుకోవటం వలన మనసు నిలకడగా ఉంటుంది. మనం గమనించినట్లయితే ప్రతి పనిలో కూడా ధ్యానం అనేది ఉంటుందండి. ఏ పనైనా సరే మనం కంగారు పడకుండా ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటే మనకు ఆటోమేటిక్‌గా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం అనేది పడతాయి అన్నమాట. మనిషికి ఉండకూడనిది ఏంటంటే కంగారు, భయము, ఎదుటి మనుషులకు మనం రియాక్ట్ అవ్వకూడదనమాట. అప్పుడు మనల్ని ఎవ్వరు ఎంత పెద్ద శత్రువు కూడా ఏమీ చెయ్యలేడు. మనం గెలవాల్సిందేంటి, మన మనసు మీద మనం కంట్రోల్ అనేది తెచ్చుకోవాలన్నమాట. వ్యాయామాలు చేసుకోండి, ఎక్సర్సైజులు చేసుకోండి, యోగా చేసుకోండి, మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినండి. అంటే మీలో చాలామందికి ఇప్పటికే చాలా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమందికి థైరాయిడ్ అని, కొంతమందికి బీపీ, కొంతమందికి షుగర్లు, కొంతమంది గ్యాస్ ప్రాబ్లమ్స్, అలాగే కొంతమందికి పీసీఓడీలని అదని ఇదని చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో మీరు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. కనీసం కడుపుకి పట్టెడన్నం కూడా తినటానికి లేనటువంటి పరిస్థితి అయిపోయిందనమాట. కాబట్టి ఇప్పటికైనా సరే అంటే ఇన్నాళ్ళ నుంచి మనం తపన పడి తాపత్రయపడి ఏం సాధించాము, నష్టం తప్ప లాభం అనేది ఏమీ లేదనమాట. కాబట్టి ఈ చుట్టూతా ఉన్న ఈ శత్రువులకు పండగ చేయటం తప్ప మనం సాధించింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే వాళ్ళ ముఖం మీద కొట్టినట్లుగా ప్రశాంతంగా బ్రతకండి, సంతోషంగా ఉండండి. మీ మీద మీరు దృష్టి పెట్టుకోండి. మీ ఆరోగ్యం మీద, మీ మనసు మీద మీరు దృష్టి అనేది పెట్టుకొని చక్కగా మీరు ప్రశాంతంగా జీవించండి. మీ యొక్క పతనాన్ని కోరుకున్న వాళ్ళు వాళ్ళ పతనం అనేది మీరే చూసి సంతోషపడటం అనేది జరిగిద్దనమాట. ఎందుకంటే మన మనసు ఏంటనేది మనకు తెలుసు. కుంభరాశి వాళ్ళు ఎవ్వరు చెడును కలలో కూడా కోరుకోరనమాట. కానీ మీ యొక్క చెడును కోరుకునే వాళ్ళు మాత్రం మీ చుట్టూతానే ఉన్నారు. ముఖ్యంగా అందులో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తుల పేర్లనేవి ఏ లెటర్స్‌తో స్టార్ట్ అవుతాయి అనేది కూడా ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందులో మొట్టమొదటి లెటర్ వచ్చేటప్పటికి ఎస్ అనమాట. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి మీ యొక్క అంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి అందరూ చెడ్డవాళ్ళు, మీ చుట్టూతా ఉన్నవాళ్ళని చెప్పేసి నేను చెప్పట్లేదు. ప్రత్యేకించి ఆ పర్సన్ ఎవరనేది మీకు ఒక ఐడియా ఉంటదనమాట. ఆ పర్సన్‌తో కాస్త దూరంగా ఉండండి. వాళ్ళతో ఎక్కువగా మాట్లాడవద్దు. మీ యొక్క బాధలు అంటే కాస్త మంచిగా ఉండగానే అన్నీ చెప్పుకోవద్దు. చెప్పుకుంటే మాత్రం తర్వాత మళ్ళీ బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. కాబట్టి ఎస్ అనేటటువంటి పర్సన్‌తో మాత్రం చాలా చాలా జాగ్రత్త. ఎస్ అనేటటువంటి పర్సన్ అవకాశవాది, స్వార్థపరులు. కాబట్టి ఎస్ అనేటటువంటి పర్సన్‌తో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకపోతే మాత్రం మీ యొక్క భవిష్యత్తు అనేది ఎంత భయంకరంగా ఉంటుందో కూడా ఊహించలేమనమాట. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక తరువాత లెటర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్ అనమాట. ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తితో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరిని అనుమానించమని ఇక్కడ నేను చెప్పట్లేదండి. ప్రత్యేకించి అలాంటి పర్సన్స్ ఎవరనేది మీకు ఐడియా ఉంటుందన్నమాట. కాబట్టి ఆర్ అనేటటువంటి వ్యక్తితో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో అంటే డబ్బు పరంగా అన్నీ పంచుకోవడం అంటే ఇక్కడ ఎలా ఉంటారంటే వీళ్ళంతా బాగా నమ్మకంగా ఉంటారనమాట. అంటే అసలు వీళ్ళని కూడా అనుమానించాలా అనేటట్లుగా ఉంటారనమాట. అదే అంటారు, ఒక చెడు వల్ల మంచిని కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట.
వీళ్ళని ఎంత నమ్మకంగా ఉండి మనుషుల్ని ఎంతగా నమ్మకం మీద దెబ్బ కొడతారంటే, జీవితంలో ఇంకొక మనిషిని నమ్మాలన్నా కూడా భయమేస్తా ఉంటదనమాట. అలాగా మనుషులు మరి ఎందుకు ఇంత స్వార్థంగా తయారయ్యారో, ఏం సాధిద్దామని ఇట్లా చేస్తున్నారేంటనేది ఆ భగవంతుడికే తెలియాలి. వీళ్ళ మనసుకే తెలియాలనమాట. ఇక మూడవ లెటరు వచ్చేటప్పటికి ఎవరు అనంటే ఎమ్ అనేటటువంటి పర్సన్ అనమాట. ఈ ఎమ్ అనేటటువంటి వ్యక్తితో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క రహస్యాలనేవి ఏవి చెప్పుకోవద్దు. ఈ ఎమ్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే చాలా వరకి కూడా అంటే మీకు సహాయపడుతున్నట్లుగా, ఉపయోగపడుతున్నట్లుగా మీకు చాలా వరకి కూడా సలహాలిస్తూ ఉంటారు. అలా ఉంటున్నారని చెప్పేసేసి మీరు నమ్మారో, మీరు చేతులారా మీ జుట్టును తీసుకెళ్ళి వాళ్ళ చేతికి అందించినట్లేననమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనిషి నాలుకనేది మన వైపుకు మాట్లాడొచ్చు. కానీ ఆ మనిషి మనసు అనేది ఎప్పటికీ కూడా మనది కాదనమాట. ముఖ్యంగా మన పతనాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మారినట్లుగా నటిస్తారు. ఏది వాళ్ళ యొక్క అవసరాల కోసము. కానీ వాళ్ళెప్పటికీ కూడా మారరు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. అట్లాగా వీళ్ళు ఈ ముగ్గురు ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ 3 లెటర్స్‌తో పేర్లు స్టార్ట్ అయ్యేటటువంటి పర్సన్స్ మీ జీవితంలో ఉంటే అందరిని అనుమానించమని నేను చెప్పట్లేదండి. ఆ పర్టిక్యులర్ పర్సన్స్ ఎవరనేది మీరు గమనించి వాళ్ళతో మాత్రం చాలా వరకి కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే నేను చెప్పాను కదా! మీ జీవితంలో అన్నింటికన్నా విలువైంది ఏంటంటే మీరే. మీ యొక్క ఆనందము, సంతోషము, మీ యొక్క కలలు, మీ యొక్క ఆరోగ్యము, మీ యవ్వనము అన్నీ కూడా వీళ్ళ వల్ల నాశనం అయిపోయినాయి. ఇక నుంచైనా సరే దయచేసి అలా చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. అలాగే గుడ్డిగా నమ్మొద్దు. నమ్మితే మాత్రం నట్టింట ముంచేస్తారనమాట. అలాగే డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఒక యంత్రాల్లాగా డబ్బులు వాడేటటువంటి ఒక మిషన్లలాగా చూస్తూ ఉంటున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి ఏందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళకి తీరటం ముఖ్యం అనమాట. కాబట్టి ఇలాంటి దుర్మార్గులతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలండి. అది అచ్చంగా బయట వాళ్ళే కానక్కర్లా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 పర్సన్స్ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా బయట వాళ్ళే అని చెప్పేసి నేను అంటలేదండి. రక్త సంబంధికులు అవ్వచ్చు, తోబుట్టువులు కావచ్చు, లేదా కడుపున పుట్టినటువంటి బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రుల రూపంలో కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటారు. కాబట్టి అది మీరు అర్థం చేసుకొని గమనించుకోండి. అంటే శత్రువులంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కడో నుంచి బయట నుంచి వస్తారని. బయట నుంచి శత్రువులు ఎక్కడి నుంచో ప్రత్యేకంగా స్పెషల్గా మన కోసం రారండి. మన ఇళ్లల్లోనే మన చుట్టూతానే తిరుగుతూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలా చేస్తే మాత్రం మీకు తిరుగు అనేది ఉండదు. మీ యొక్క పతనాన్ని చూసి పండగ చేసుకోవాలనుకున్నటువంటి ఆ కళ్ళు వాళ్ళు మీకోసం ఏవేవైతే గోతులు తవ్వి సిద్ధంగా ఉంచారో ఆ గోతుల్లో వాళ్ళే పడబోతున్నారు. అది చూసి మీరు సంతోషపడతారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే చెడు ఏదైతే ఉంటుందో అలాంటి చెడును దుర్గాదేవి ఎప్పుడూ కూడా అంతం చేస్తుందన్నమాట. అంటే నటించే వాళ్ళు బాగా ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. మంచివాళ్ళు పెద్దగా వాళ్ళేందంటే వాళ్ళకి మేము ఇది అని చెప్పుకోరు. మంచివాళ్ళు ఎప్పుడూ కూడా మేము కష్టాలు పడ్డాము, మేము బాధలు పడ్డాము, మేము తినలేదు అని చెప్పేసి ఇట్లా ప్రత్యేకంగా ఎవరు చెప్పుకోరు. మంచోళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకోరండి. వాళ్ళు సైలెంట్‌గానే ఉంటారు. చాలా వరకు కూడా సైలెంట్‌గా ఉంటారు మంచోళ్ళు. కానీ ఈ నటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అబ్బా అసలు వీళ్ళు పడని బాధలన్నీ వీళ్ళు పడ్డట్లుగా అసలు వీళ్ళంటే ఒక పెద్ద ఇది అన్నట్లుగా అంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటారనమాట. కానీ చివరికి వీళ్ళేం చేశారు వీళ్ళ కుటుంబం కోసమని అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా చూస్తే ఏమీ ఉండదు అక్కడ. అలాగా ఇలాంటి వాళ్ళని ఏంటంటే మీరు పట్టించుకోవద్దు. అదే అంటారు చూడండి, నిజంగా నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్రపోయినట్లుగా నటించిన వాళ్ళని మనం లేపలేము. అట్లా నటించే మనుషుల మధ్యలో మీరు బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి కుంభరాశి వారు మాత్రం దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు దుర్గాదేవి యొక్క పూజలు కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. దుర్గాదేవి ఏంటంటే శత్రువులను అంతం చేస్తుందన్నమాట. అమ్మ మా చుట్టూతా ఉన్నటువంటి ఈ శత్రువులను మాకు దూరంగా ఉంచమ్మా, వాళ్ళని అంతం చేయమని నేను చెప్పట్లేదు. కానీ మా జోలి రాకుండా, వాళ్ళ యొక్క ఏడుపులు మా మీద పడకుండా, వాళ్ళ యొక్క చెడు చూపు నరదృష్టి అనేది మా మీద పడకుండా మమ్మల్ని కాపాడుతూ ఉండు తల్లి అని చెప్పేసి దుర్గాదేవికి ఎక్కువగా పూజ చేస్తూ ఉండండి. ఓం ధూమ్ దుర్గాదేవియే నమః అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండండి. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా మీకు బాగా పనిచేస్తుంది.
ఇంకా మీరు చిన్న చిన్న దాన ధర్మాలు, అలాగే మనం చెప్పినట్లుగా ధ్యానం చేసుకోండి. ధ్యానం చేసుకుంటే మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా వరకి కుదుట పడుతుంది. మీ యొక్క అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గుముఖం అనేది పడతా ఉంటాయి. అలాగే యోగా, వ్యాయామాలు, ఎక్సర్సైజులు ఇవి కూడా తప్పనిసరిగా ప్రతిరోజు ఒక గంట సమయం అనేది మీకు మీరు కేటాయించుకోండి. మీ మీద మీరు దృష్టి పెట్టుకోండి. మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోండి. పండ్లు, కూరగాయలు, వెజిటేబుల్ జ్యూసులు, ఇట్లాంటివి కాస్త మొలకలు లాంటివి, డ్రై నట్స్ లాంటివి, ఇలాంటివి ఆయిల్స్, ఉప్పులు, కారాలు అన్నీ తగ్గించుకొని మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అనేది తీసుకోండి. ఇక మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది. మీకు తిరుగు అనేది ఉండదనమాట. ఎక్కువగా దేని గురించి అతిగా ఆలోచించమాకండి, అతిగా ఆవేశపడమాకండి. ఏ బంధం మీద అంత మితిమించిన ప్రేమలను పెంచుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి కుంభరాశి వారికి ఏంటి కర్మ ఫలితం మీకు ఎలా తీరనుంది, మీ శత్రువులు ఎలా అంతం కాబోతున్నారనేది. అంటే మీ యొక్క బాగే వాళ్ళ యొక్క పతనం అనమాట. ఇదే అప్పటి నుంచి వాళ్ళ యొక్క ఓటమి అనేది మొదలైద్దనమాట. ఖచ్చితంగా మాత్రం దెబ్బతింటారండి. మీ చెడును కోరుకున్న వాళ్ళు బాగుపడినట్లు చరిత్రే లేదనమాట. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు విని అంటే జీవితంలో చాలా వరకు కూడా ఈ వీడియో అనేది మీ యొక్క మార్పుకు మంచి ఎదుగుదలగా ఉంటుందన్నమాట. కాబట్టి షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ అనేది చేయండి. అంటే మీకు శత్రువులు ఇట్లా ఎవరున్నారు ఏంటి, ఇదంతా కూడా అంటే దేవుడి పాదాల చెంత మనం ఒక పుష్పాన్ని ఎలాగైతే ఉంచుతున్నామో అలాగే మీ మనసులో ఉన్నటువంటి బాధను కూడా కామెంట్లో చెప్పుకోవటం వలన ఆ బాధ అనేది త్వరగానే తీరుతుంది. మీకు ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మంచి జరుగుతుందన్నమాట. అర్థమైంది కదండి. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.